అందరూ స్కిల్స్‌తో రెడీగా ఎక్స్‌పీరియన్స్‌తో బయటకొచ్చారు. ఏ ఫీల్డ్ అయినా గావచ్చు. మెంటర్‌షిప్ ఇక్కడ చాలా హెల్ప్ చేస్తుంది. సో, మీరు ఫ్రెష్‌గా గ్రాడ్యుయేట్ డెంటిస్ట్ కానీ వాళ్ళకి ఏం చెప్తారు? హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? డెంటిస్ట్‌కి 2 క్వాలిటీస్ ఉండాలి కంపల్సరీ. ఒకటి హ్యాండ్ స్కిల్స్, 2 మాట్లాడడం. మాట్లాడుతూ పేషెంట్‌ని కంఫర్ట్ చేస్తూ ట్రీట్మెంట్ చేయడం. చేస్తున్నది ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, ఇది ఉంటది. అయితే ఫస్ట్ డెంటిస్ట్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఫస్ట్ 3 ఇయర్స్ చేయాలి. 3 ఇయర్స్‌లో ఫస్ట్ ఎక్కడికెళ్ళాలి అంటే చాలా మంది కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. ఊర్లలో ఏం ప్రాక్టీస్ చేస్తాం? అసలు నాలెడ్జ్ స్టార్ట్ అయ్యేదే ఊర్ల దగ్గర నుంచి. బికాస్ పేషెంట్స్ చాలా మంది ఉంటారు. ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ఫస్ట్ రూరల్ ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాల్సిందే. నచ్చినా నచ్చకున్నా బాధ అనిపించినా చేయాలి. తర్వాత టౌన్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇట్లా నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇలాంటి టౌన్ ప్రాక్టీస్ చేయాలి. కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు తర్వాత క్లాస్ ప్రాక్టీస్. ఓకే, క్లాస్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్, వేర్ పీపుల్ కెన్ పే ద మనీ అండ్ దే విల్ గెట్ ది గుడ్ ట్రీట్మెంట్, రైట్? సో ఈ 3 కాంబినేషన్లో నీకు ఏం అర్థమవుతుంది? ఫస్ట్ స్కిల్ సూపర్ వచ్చేస్తుంది. అక్కడ 100 కేసులు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 1 కేస్. అది తర్వాత మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ హ్యాండ్ స్కిల్స్ నేర్చుకుంటేనే వాళ్ళు హాస్పిటల్ పెట్టడానికి అర్హులు.